హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజు. మీరు చూస్తున్నారు గంపల రాజు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా ఒక స్పెషల్ వీడియో అనమాట. మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా తెరగ్రేటం చేసి మొదటి సినిమాతోనే ఆయనకు ధీటైన వారసుడిగా అటు ఫ్యామిలీ కానీ ఇటు సినిమాల్లో కానీ మంచి పేరు తెచ్చుకున్నారు రామ్ చరణ్ గారు. తొలి సినిమా చిరుతతోనే నటనలో ఏమాత్రం బెరుకు లేకుండా డ్యాన్స్, ఫైట్స్, కామెడీ, సెంటిమెంట్ సీన్లలో తనదైన నటన ప్రదర్శించి తనకంటూ ఓ మార్గం ఉండబోతుందని గట్టిగానే సంకేతం ఇచ్చారు. చిరుత సినిమా చూసిన తర్వాత తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు సైతం 100 సినిమాల్లో నటించిన హీరో ఎక్స్పీరియన్స్ రామ్ చరణ్ సినిమాలో కనిపించిందని చెప్పడం విశేషం. ఇక రెండో సినిమా మగధీర చరిత్రలో ఇప్పటికీ నిలిచిపోయే రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు. దక్షిణ భారతదేశంలోనే తొలి 100 కోట్ల షేర్ సాధించిన తొలి సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది మగధీర. పాన్ ఇండియా క్రేజ్ లేని సమయంలో ఒక్క తెలుగులోనే విడుదలై ఆ స్థాయి కలెక్షన్లు రాబట్టడం దక్షిణ భారతీయ సినీ పరిశ్రమలో కాదు, యావత్ భారతీయ సినిమా పరిశ్రమను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. సినిమా రిలీజ్ అయ్యి 5 వారాల తర్వాత హైదరాబాద్లో 35 థియేటర్లు పెంచారంటే మగధీర ఏ స్థాయిలో ప్రపంచం సృష్టించిందో ఒకసారి అర్థం చేసుకోండి. మగధీర హార్స్ రైడింగ్ స్కిల్స్ కానీ, యాక్షన్స్, అలాగే డాన్స్, రాజమౌళి టేకింగ్, వేరసి ఆ సినిమా అప్పటికి 79 ఏళ్ల తెలుగు సినిమాలో ఓ రికార్డు. రామ్ చరణ్కే కాదు, తెలుగు సినిమా పొటెన్షియల్ స్టేటస్ పెంచిన సినిమా మగధీర. అప్పటికి చిరంజీవి అంజీ సినిమా మాత్రమే 25 కోట్ల భారీ బడ్జెట్ పెట్టిన సినిమా. కానీ మగధీరకు 40 కోట్లకు పైగా ఖర్చు చేసి ట్రిపుల్ మార్జిన్ లాభాలు రాబట్టింది. నాటి నుంచే తెలుగులో 40 నుంచి నేడు 300 కోట్లకు పైగా ఖర్చు చేసే స్థాయికి మన తెలుగు సినిమా పెరిగింది. మగధీరను ఆనాడే పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాలని, ఆ సినిమాకి అంత రేంజ్ ఉందని భావించిన దర్శకుడు రాజమౌళి ఆ విషయాన్ని ఆయన రీసెంట్గా ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చారు. మగధీర తర్వాత రామ్ చరణ్ క్రేజ్ ఎంత ఎత్తుకు వెళ్ళిందో అందరికీ తెలిసిందే. అప్పటికి రాజకీయాల్లో ఉన్న చిరంజీవి గారిని తెరపై చూసే అవకాశం లేక నిరాశలో ఉన్న మెగా అభిమానులకి రామ్ చరణ్ వరంలో మారారు. రామ్ చరణ్కు సొంతంగా ఫ్యాన్స్ పెరిగి ఇంతే అనే స్థాయికి ఎదిగారు. ఇది బర్త్డే స్పెషల్.